నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వినుకొండ పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ శుక్లా హిమాంశు మౌలిక వసతులపై అధికారులకు ఆదేశాలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలాల ఆక్రమణపై ఏఐఎస్ఎఫ్ నాయకుల ఆందోళన స్థలాలను కాపాడాలని తహసీల్దార్కు వినతి భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వినుకొండ పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను జాయింట్ కలెక్టర్ శుక్లా హిమాంశు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలలో కనీస వసతులు ఏర్పాట్లు విద్యుత్ సౌకర్యం తదితర అంశాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గంలోని అన్ని కేంద్రాలను పరిశీలించినట్లు తెలిపారు. ఆయన వెంట పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. నమస్కారం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి పోలింగ్ స్టేషన్లో ఖచ్చితంగా కొన్ని మినిమం ఫెసిలిటీస్ ఖచ్చితంగా ఉండాలి. అదే వీళ్ళ పేరు ఇచ్చారు ఏఎంఎఫ్, అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్. ఈ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్లో మన ఖచ్చితంగా ఒక శుభ్రంగా టాయిలెట్ ఉండాలి, మంచి నీళ్ళు ఉండాలి, రూమ్ లోపల 3 సాకెట్ పాయింట్స్ విత్ 5 amperes కరెంట్, ఆ తర్వాత మంచి వెంటిలేషన్స్. సో ఇవన్నీ చూడడానికి ఈరోజు నేను వినుకొండ మున్సిపల్ కాన్స్టిట్యున్సీ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తం అన్ని 4000 పైన మాకు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. రాబోయే 10 డేస్లో ఆల్రెడీ చాలా ప్లేసెస్లో ఈ అసెస్మెంట్ జరిగింది. ఈ 10 రోజుల లోపల ఇవన్నీ రెక్టిఫై చేసేసి మన నేషనల్ స్టాండర్డ్ ప్రకారం చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. దీనికి ఈ రోజు నుంచి ఇన్స్పెక్షన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. సో దీని మీద రాబోయే 2-3 డేస్లో కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక వీడియో కాన్ఫరెన్స్ కూడా నడుస్తుంది. సో అందరూ ఆ రోజు తర్వాత ఈ రోజుతో నేను మీ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఖచ్చితంగా 10 రోజుల లోపల ఇవన్నీ కంప్లీట్ చేసేసి నేషనల్ స్టాండర్డ్స్ దగ్గరికి తీసుకురావాలి. వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలాల ఆక్రమణపై ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తహసీల్దార్ దగ్గుపాటి శ్రీరామకృష్ణకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు మహంకాళి సుబ్బారావు మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యనభ్యసించిన విద్యార్థులు నేడు అత్యున్నత స్థానాలలో ఉన్నారని, అలాంటి కళాశాలను కొందరు అక్రమార్కులు ఆక్రమించుకోవాలని చూడటం దారుణమన్నారు. అధికారులు వెంటనే స్పందించి ఆక్రమణదారుల చెర నుండి ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలాలను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలోని ఎన్ఎస్పీ కాలనీ నందుగల కార్మిక సహాయాధికారి కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్ పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సహాయాధికారి సుబ్బారాయుడు మాట్లాడుతూ ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన పథకం ద్వారా 60 సంవత్సరాలు దాటిన కార్మికులకు 3000 రూపాయల పెన్షన్ లభిస్తుందన్నారు. ఈ పెన్షన్ పథకాన్ని వినుకొండ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క చేతి వృత్తి పనులు చేసుకునేవారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో షైదావలి, ఎంఐఎం బాజీ, పలువురు కార్మికులు పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలోని నర్సరావుపేట రోడ్డు నందు పలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో నియోజకవర్గ సమగ్రాభివృద్ధికై ప్రజా సదస్సును గురువారం నిర్వహించారు. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ, వరికపూడిశాల ప్రాజెక్టు సాధనా సమితి, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు నాయకులు నియోజకవర్గ అభివృద్ధికై చేపట్టాల్సిన కార్యాచరణను వివరించారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనేక సమస్యల మీద పోరాటాలు చేస్తా ఉన్నారు. అంతకుముందు ఉన్నప్పటికీ కొంతమేరకు అందరినీ కలుపుకొని సమగ్రంగా ముందుకు తీసుకునే కార్యక్రమాన్ని రైతు సంఘం తరఫున మిత్రులు ఏర్పాటు చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి కనీసం వరికపూడి శాలకి సంబంధించి ఈ రోజు ఈ మాత్రం ఉన్న ఒక జీవో విడుదలై 25,000 ఎకరాల కన్నా కొంతమేరకు నిధులు ఏర్పాటు చేశారంటే అది ఇక్కడ ఉన్నటువంటి విష్ణు గారు కావచ్చు, మూర్తిరాయర్ గారు కావచ్చు, నాగేశ్వరరావు గారు కావచ్చు, అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా ఒక పోరాటాన్ని ఉధృతంగా తీసుకురాబట్టి ప్రభుత్వం కదిలి ఈ రోజున మనకి వినుకొండలో ఇంటింటికి త్రాగునీటి వసతి కల్పించేందుకు 620 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. వినుకొండ పట్టణంలోని ఎమ్మెల్యే జీవీ వసతి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొదటి విడతగా వినుకొండ మున్సిపాలిటీకి త్రాగునీటి వసతికి సదుపాయాలను ప్రతిపాదనలు చేయడం జరిగిందన్నారు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూర్తిగా సహకారం అందించారన్నారు. రానున్న రోజుల్లో త్రాగునీటి సమస్య ఉండదని పేర్కొన్నారు. ప్రజావేదికలో ప్రజా సమస్యలు ప్రస్తావించకుండా వైసీపీ నాయకులు భౌతిక దాడులకు దిగటం సభ మర్యాద కాదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, లగడపాటి వెంకట్రావు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అందరూ
వాళ్ళందరూ పట్టుకొని మేము తయారు చేయడం జరిగింది. దాదాపు 1100 ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసాం 1120 కోట్లతో. దాన్ని ముఖ్యమంత్రి గారు మన దగ్గర డబ్బులు లేవు, నువ్వు ఢిల్లీలో ట్రై చేయమన్నారు. ఢిల్లీకి వెళ్ళి ట్రై చేశాను. దాదాపుగా 2 సంవత్సరాల పైన ఢిల్లీ చుట్టూ తిరిగాను నేను. ముఖ్యంగా ప్రధానమంత్రి గారిని కలిశారు, కన్సర్న్ మినిస్టర్ గారిని కలిశారు. వాళ్ళు మీరు వరల్డ్ బ్యాంక్ పంపించండి, మేము వరల్డ్ బ్యాంక్లో మేము మేనేజ్ చేసుకుంటాం. ఈ 1120 కోట్లు కూడా తీసుకొచ్చి 3 అసెంబ్లీ సెగ్మెంట్ కూడా దాహాన్ని తీర్చాలనే ఉద్దేశంతో మేము కష్టపడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా పలుసార్లు వచ్చి ఆయన కూడా ఢిల్లీ వచ్చి ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానమంత్రి గారిని కూడా అడిగాం, ప్రధానంగా చేస్తాను చేయలేం. ఆఖరికి ఏం చేశాడు, మొన్న 6 నెలల క్రితం ముఖ్యమంత్రి గారిని వాళ్ళు చేయట్లేదండి మనం ఏం చేద్దాం అంటే, అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే మన బ్యాంకులు లోకల్ బ్యాంక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాంక్స్ ఉన్నాయి కదా, నేషనల్ బ్యాంక్స్ దగ్గర తీసుకొని ఫస్ట్ పేజ్ కింద 600 కోట్లు 600 కోట్లు తీసుకొని దాంట్లో వినుకొండ ఫస్ట్ పేజ్ కింద వినుకొండ మాధ్యాలు కలిపి ఇంటింటికి మంచినీరు సప్లై చేసే విధంగా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. దానికి స్కీమ్ తయారు చేశారు. దాదాపుగా సెంట్రల్ కూడా జరిగింది. దానికి ఏది 600 కోట్లు ఈ 2 అసలు నెక్స్ట్ పేజ్లో గురిజాలకు ఇస్తారు. 600 కోట్లు అయిపోయేటప్పుడు మధ్యలో రాగానే అక్కడ కూడా ఇంకో 600 కోట్లు అలాట్ చేసి బ్యాంకుల ద్వారా తీసుకుని బ్యాంకులు ముందుకు వచ్చింది. ఆ విధంగా మనం సహాయం చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా భారతదేశం మొత్తం మీద నదుల చేసినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు. నియోజకవర్గ సాంఘిక నాటక డైరెక్టర్స్ అండ్ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ అభినందన సభ కార్యక్రమం స్థానిక జాషువా కళా ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన పలువురు ప్రముఖులు ప్రసంగించారు. కార్యక్రమంలో శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి, కోఆప్షన్ సభ్యులు షమీం ఖాన్, పివి సురేష్ తదితరులు పాల్గొన్నారు. వేదిక మీద ఇక్కడ అందరినీ చూడడం, అలాగే మరి ఈరోజు 15 మంది సభ మరి నియోజకవర్గంలో సాంఘిక నాటక డైరెక్టర్స్ మరియు డాన్స్ మాస్టర్ వారి అసోసియేషన్ వారు మరి కమిటీలో సభ్యులుగా నియమించబడడం మనస్ఫూర్తిగా వారందరికీ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. నూజెండ్ల మండలంలోని చింతల చెరువు గ్రామ సమీపంలోని నరసాయపాలెం గ్రామం వద్ద గల శ్రీ పోలేరమ్మ తల్లి దేవాలయం నందు రాష్ట్ర వెటర్నరీ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ చైర్మన్ పారా వెంకట లక్ష్మయ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలో వృద్ధాశ్రమాన్ని నిర్మిస్తున్న ఎల్ఐసి ఆంజనేయులు, సురేష్ గ్రామ పెద్దలు యోగయ్యలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరాశ్రయులైన వృద్ధులకు చక్కటి వసతి కల్పించేందుకు పాటుపడటం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో గోపాలుని ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు. మార్చి 1 నుండి శావల్యాపురం మండలంలోని పలు గ్రామాలలో సామాజిక తనిఖీ చేపట్టనున్నట్లు ఆడిట్ బృందం సభ్యులు తెలిపారు. 11వ విడత సామాజిక తనిఖీలలో భాగంగా 3,95,000కు తనిఖీలు చేపట్టాల్సి ఉందని పేర్కొన్నారు. ఆయా శాఖల అధికారులతో గురువారం సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. కార్యక్రమంలో ఆడిట్ టీం సభ్యులు చిన్నబ్బాయి తదితరులు పాల్గొన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని వినుకొండ పట్టణంలోని గీతాంజలి విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ సందర్భంగా శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి హాజరై విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటువంటి ప్రదర్శనల ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఉపకరిస్తుందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎలాగైతే మన రోజు జీవితాన్ని ఎలా గడుపుతున్నామో ఈ రోజుల్లో పొల్యూషన్లో ఎలా బతుకుతున్నామో దాని నివారణ కోసం చర్యలు కావచ్చు, అలాగే సోలార్ ఎనర్జీని ఎలా ఉపయోగించుకోవచ్చు, వ్యవసాయాన్ని ఏ విధంగా మనం కెమికల్స్ లేకుండా మార్చుకోవచ్చు అనే విధానాన్ని చక్కగా చూపించాయి. నూజెండ్ల మండలంలోని మృత్యుంజయపురం గ్రామం నందు గల శ్రీ పోలేరమ్మ తల్లి దేవాలయం వద్ద ఏర్పాటు చేయనున్న శ్రీ పోలేరమ్మ తల్లి వృద్ధాశ్రమం శంకుస్థాపన కార్యక్రమానికి సినీ నిర్మాత లగడపాటి శ్రీనివాసరావు హాజరయ్యారు. దాతల సహకారంతో నిర్మాణం చేపట్టనున్న వృద్ధాశ్రమం త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కంటి నేత్ర వైద్యంలో అత్యుత్తమ సేవలు అందిస్తూ వినుకొండ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన డాక్టర్ దస్తగిరి సేవలు అభినందనీయమని నూర్ భాషా సంఘం సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వెన్నెల నేత్రాలయం నందు ఆయనను నూర్ భాషా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నూర్ భాషా సంఘం సభ్యులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.